బాబాయ్ గారు మీ పేరండి? సుబ్బారావు. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకేం లాభం అనిపించట్లా. లాభం అనిపించట్లా. దేనివల్ల అంటారు? దేనివల్ల అంటే అనుకున్నా వేయట్లేదుగా కొన్ని. అది మా పిల్లలు ఉన్న వాళ్ళకే పడుతున్నాయి, పిల్లలు లేని కొంతమంది పడుతున్నాయి. అదే ఇంకా ఎవరు చెప్పిన ఇంకా అదేగా. ఏం పడట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన హామీల్లో ఆయన ఇప్పటికే మూడు హామీలు నెరవేర్చారు అంటున్నారు కదా, మరి ఏం నెరవేర్చాడు ఏంది మనకేం తీసుకున్నాడు లేదు, మనకు తెలియదు. మన పిల్లల పొలం లేదు, ఒక పింఛన్ మటుకు వస్తుంది. పింఛన్ వరకు వస్తుంది. ఈ రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, వస్తున్నాయి. రేషన్ వాహనాలు తీసేసాడుగా, ఆడపోయి తెచ్చుకోవటం ఎత్తున్నారు. ఎప్పుడు మంచిగా ఉంది నీకు? ఇంతకుముందు బండి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా ఉందా, లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిగా అనిపిస్తుందా? ఇక మన ఇంటికి అంత రూపాయి పర్లేదు కదా, అప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడేం పోయిన పోవాల్సి వస్తున్నాడు, లేకపోతే ఆయనే వచ్చి ఇస్తున్నాడు. ఈ కరెంట్ బిల్లుల సంగతి ఏమంటావు? మరి కరెంట్ బిల్లు మాకేం రాదు, మైనస్ అవుతున్నాయి. మరి ఇంకా ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, మహిళలు ఇంట్లో ఉంటారు కదా, ఎంతోటికి ఆగస్టు కానించి అంటున్నాడు. మరి ఆగస్టు కానించి అంటున్నాడు. ఇంతోటికి 1500 ఇస్తున్నాడు కదా నెలకి, ఎంతోటికి ఏం లేదు. 50 సంవత్సరాల వాళ్ళకి కొత్త పెన్షన్లు అన్నాడు, ఏమి ఇంతోటికి రాయాల. అది ఆగస్టు అని చెబుతున్నాడుగా, మళ్ళీ అది కూడా ఆగస్టే అంటున్నాడు. రాశాడు కానీ కొంతమంది పడలా ఇంతోటికి. మీకు రాజధాని ప్రాంతం దగ్గరే కదా, మరి ఏంటి రాజధాని పనులు ఎలా కొనసాగుతున్నాయి? వచ్చిందా? మనకు తెలియదు, మనం అటు పోయేవాళ్ళం కాదు, ఇక్కడే పొలం పోయి పోతా ఉన్నాం. ఎలా ఉంది మరి? పొలం పనులు చేస్తానంటున్నారు కదా, ఎలా ఉంది వ్యవసాయ శీలి? ఏది పనులు లేవు ఇప్పుడు, ఇంకేం లేదు తోటికి. జనం అల్లాడిపోతున్నారు. దేనివల్ల అంటారు? ఈ పనులు లేక, వర్షాలు లేక గిట్టను గట్లా. మరి పంటల పరిస్థితి ఏంటి? ఇంకా పంటల పరిస్థితి ఏముంది, వర్షాలు లేవు, తోడికి పంటలు వేయలేదు. అంటే మనకు ధరలు ఎలా ఉన్నాయి? నేడు ధరలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి. మిరగాయలు కూడా 6000 7000కి వచ్చినాయి. అది వరకు 12,000 13,000 ఇచ్చారు జగన్ గవర్నమెంట్ లో. ఇప్పుడు ఎవరి పాత కూడా జగన్ ఉన్నప్పుడే ఇప్పుడు వస్తున్నారు ఏసీలు పెట్టుకుని అందరూ. ఇప్పుడు బయట పెడితే 6000 5000 అంటున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు ధర ఉందా పంటలకు? వాస్తవంగా ధర ఉంది. ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం పండలేదు కదా, ఇప్పుడు ఈ వచ్చినాక అన్నా. మరి నేను చెప్పిన ఈ 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి మరి ఉచితంగా? ఒకటి ఇచ్చారు. పడ్డాయి, డబ్బులు పడ్డాయి. ఇప్పుడు పడ్డాయి ఒకదానికి. మరి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా, 20 లక్షలు. ఎప్పుడు ఇచ్చాడు తోడికి ఉద్యోగాలు? డిగ్రీ అయిపోయిన వాళ్ళకి 3000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఏం వాళ్ళని తోడికి చెప్పండి, అసలు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట అంతా నిలబెట్టాడు జగన్ గారు? నిలబెట్టాడు. నేను వచ్చిన తర్వాత అయితే ఇంకా ఏం చేయలేదు, ఇంకా ఏం కాలా అంటున్నాడు ఆగస్టులో. ఓకే, థ్యాంక్ యూ.